Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏంటి అండ్ దాని సివియారిటీ ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అనుకుంటాం. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడే అతుక్కునే స్టేజ్లో కూడా అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతుంది. దట్ ఈస్ క్వైట్ నార్మల్, నథింగ్ టు వరీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే మనకు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు పెయిన్ అంటే పొత్తికప్పుడు నొప్పి రావడము, దాంతోపాటు స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవ్వచ్చు. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. థర్డ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే థ్రెటన్డ్ అబార్షన్. అంటే లైక్ అబార్షన్ అయ్యే ముందర కూడా కొందరికి బ్లీడింగ్ స్పాటింగ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనము థ్రెటన్డ్ అబార్షన్ అంటాం. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ 3 monthsలో రీజన్స్ అన్నట్టు బ్లీడింగ్ అవ్వడానికి. దెన్ కమింగ్ టు ద సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే మనకు లో లయింగ్ ప్లాసెంటా మోస్ట్ కామనెస్ట్ కాజ్. మాయ అనేది కంప్లీట్గా కిందికి ఉండి ఇంటర్నల్ లాస్ వరకు అంటే గర్భసంచి ముఖద్వారం వరకు కింది వరకు ఉండి దాన్ని కవర్ అవుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అవ్వచ్చు. ఇది కూడా మోస్ట్ కామనెస్ట్ కాజ్ లో లయింగ్ ప్లాసెంటా. అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. బేబీ పెరుగుతున్న కొద్దీ మాయ అదంతలదే పైకి జారుకుంటుంది, నథింగ్ టు వరీ. కాకపోతే మాయ కిందికి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అవాయిడ్ ఇంటర్ కోర్స్ అంటాం, కలవడం అనేది అవాయిడ్ చేయాలి, బరువులు ఎత్తడం అనేది అవాయిడ్ చేయాలి, కింద కూర్చొని సడన్గా లేవడం అట్లాంటిది అవాయిడ్ చేయాలి. అండ్ మలబద్ధకం అనేది ఉండకూడదు, మోషన్ కూడా ఫ్రీగా ఉండాలి, గట్టిగా పుష్ చేయడం అలాంటివి చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి లో లయింగ్ ప్లాసెంటా ఉన్నప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం స్కాన్ చేసినప్పుడు సబ్కొరియానిక్ హెమరేజెస్ అంటాం. అంటే లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ కానీ బ్లడ్ క్లాట్స్ కానీ ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తూనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా దాని తగ్గట్టుగా మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెడతాము. క్లాట్ తగ్గిందా లేదా అనేది మధ్య మధ్యలో స్కాన్స్ చేసి చూసుకుంటూ ఉంటాం. అండ్ దెన్ అగైన్ సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉండి దాంతోపాటు సివియర్గా పొత్తికప్పులో పెయిన్ ఉంటే కూడా ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి అంటాము. ఎందుకోసం అంటే ఛాన్స్ ఆఫ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ముఖద్వారం వీక్గా ఉండి అది ఓపెన్ అప్ అవుతున్న స్టేజ్లో కూడా స్పాటింగ్, బ్లీడింగ్, పెయిన్ అబ్డమెన్ అలా ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాం. అంటే కొందరికి హై బీపీ ఉన్నప్పుడు, బీపీ ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే సడన్గా లోపల మాయ సెపరేట్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా మనకు బయట బ్లీడింగ్ చుక్కలా కనిపించవచ్చు, లేదంటే హెవీ బ్లీడింగ్ కూడా అవుతుంది. కొందరికి ఏంటంటే ముద్దలు క్లాట్స్ లాగా పడుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఇమీడియట్లీ. ఎందుకోసమంటే ప్లాసెంటల్ అబ్రప్షన్ కూడా అయి ఉంటుంది. సో అట్లా స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అని వెళ్ళినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా స్కాన్ చేసి చూస్తాము లోపల ఇంటర్నల్ హెమరేజ్ ఏమైనా ఉందా, లేకపోతే గర్భసంచి విచ్చుకోవడం స్టార్ట్ అయిందా, లేదు డెలివరీ అయ్యే సూచనలు ఉన్నాయా, లేదు బీపీ ఎక్కువ అయ్యేసరికి లోపల బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిందా, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈవెన్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే ఇవన్నీ చూసుకుంటాం. అంటే డెలివరీ పెయిన్స్ లైక్ లేబర్ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా, లేదు గర్భసంచి విచ్చుకోవడము ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ ఏమైనా ఉన్నాయా, అండ్ ప్లాసెంటల్ అబ్రప్షన్ మోస్ట్ కామనెస్ట్ కాజ్. అంటే ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకు ఇది కామనెస్ట్ కాజ్ అన్నట్టు. అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు, లేదు ముద్దలకు పడుతున్నప్పుడు ఏంటంటే బేబీ డెలివరీ కంటే ముందే ఆల్రెడీ లోపల మాయ సెపరేట్ అయిపోతుంది. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం డెలివరీ చేయాల్సిందే. బోత్ అంటే మదర్ లైఫ్ అండ్ బేబీ లైఫ్ సేవ్ చేయడానికి ఎమర్జెన్సీగా సిజేరియన్ చేసి బేబీని బయటికి తీసేది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు కాజెస్ అంటే ఒక్కొక్క ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అవ్వడానికి ఏమేమి కారణాలు అయి ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.